ఇల్లు అనేది కేవలం ఇటుకలతో కట్టిన భవనం మాత్రమే, కానీ నివాసం అంటే మనం ప్రేమను, భద్రతను మరియు మానసిక ప్రశాంతతను పొందే ప్రదేశం. రచయిత తన కొత్త పాఠశాలలో మొదటి సంవత్సరం అంత సంతోషంగా గడవలేదని చెప్పారు. అతను అక్కడ కొత్తగా చేరిన విద్యార్థిలా భావించాడు. అతని కొత్త పాఠశాల పాత దానికంటే 2 రెట్లు పెద్దదిగా ఉంది. అతని పాత స్నేహితులు వేరే హైస్కూల్కి వెళ్లిపోవడంతో అతను ఒంటరిగా భావించాడు. అతను తన పాత ఉపాధ్యాయులను కూడా మిస్ అయ్యాడు. అతను వారిని కలిసినప్పుడు పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనమని వారు అతనికి సలహా ఇచ్చారు. ఒక ఆదివారం మధ్యాహ్నం రచయిత ఇంట్లో కూర్చుని హోంవర్క్ చేస్తున్నాడు. బయట చలిగా ఉండటంతో ఇంట్లోని ఫైర్ ప్లేస్లో మంటలు మండుతున్నాయి. అతని పిల్లి అతని దగ్గరే ఉంది. అతని తల్లి ఆ మంటలను ఎగదోసింది. హఠాత్తుగా సీలింగ్ నుండి పొగ రావడాన్ని అతను గమనించాడు. ఆ పొగ అంతకంతకు ఎక్కువైంది. వారు వెంటనే ఇంటి ముందు ఆవరణలోకి వచ్చారు. అప్పటికే మంటలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి వేగంగా వ్యాపిస్తున్నాయి. అతని తల్లి తిరిగి ఇంట్లోకి పరిగెత్తింది. రచయిత అగ్నిమాపక దళానికి ఫోన్ చేయడానికి పక్క ఇంటికి పరిగెత్తాడు. రచయిత తల్లి కొన్ని ముఖ్యమైన పత్రాలతో ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆ వెంటనే ఆమె మళ్లీ ఇంట్లోకి పరిగెత్తింది. చనిపోయిన తన భర్త జ్ఞాపకాలైన ఫోటోలు మరియు ఉత్తరాలను కాపాడుకోవాలని ఆమె అలా చేసింది. రచయిత ఆమె వెనుక వెళ్లబోయాడు, కానీ అగ్నిమాపక సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. తన తల్లి లోపల ఉందని రచయిత ఆతృతగా చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది అతన్ని దుప్పటిలో చుట్టి కారులో కూర్చోబెట్టారు. త్వరలోనే మరో అగ్నిమాపక సిబ్బంది రచయిత తల్లిని బయటకు తీసుకొచ్చాడు. అతను ఆమెను అగ్నిమాపక వాహనంలో ఉంచి ఆక్సిజన్ మాస్క్ పెట్టాడు. ఆమె కొంచెం ఎక్కువ పొగ పీల్చడం వల్ల ఇబ్బంది పడింది తప్ప మిగతా అంతా క్షేమమే. రచయిత పిల్లి ఎక్కడా కనిపించలేదు. 5 గంటల తర్వాత మంటలు పూర్తిగా ఆర్పేశారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అప్పుడే రచయితకు తన పిల్లి కనిపించలేదన్న విషయం గుర్తొచ్చింది. అతను ఏడవడం మొదలుపెట్టాడు. అతను చాలా బిగ్గరగా రోదించాడు. అగ్నిమాపక సిబ్బంది అతన్ని కాలిపోయిన ఇంటి లోపలికి వెళ్లనివ్వలేదు. వారు ఆ రాత్రికి రచయిత తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లారు. రచయిత విచారం మరియు నిరాశ. మరుసటి రోజు రచయిత పాఠశాలకు వెళ్లాడు. అతను పాత బట్టల్లో ఉన్నాడు, కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతని దగ్గర పుస్తకాలు గాని, హోంవర్క్ గాని లేవు. అతని బ్యాక్ప్యాక్ సంచి కూడా కాలిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. జీవితాంతం తాను ఇలాగే ఒంటరిగా, వెలివేసినట్లుగా ఉండిపోతానేమో అనిపించింది. అతనికి పెద్దవాడిగా ఎదగాలని అనిపించలేదు, చనిపోవాలనుకున్నాడు. కాని అతను అయిష్టంగానే నడుచుకుంటూ బడికి వెళ్లాడు. రచయిత తన కాలిపోయిన ఇంటి మీదుగా పాఠశాలకు వెళ్లాడు. అంతా నాశనమైపోయింది. కేవలం ఫోటో ఆల్బన్లు, కొన్ని ముఖ్యప డాక్యుమెంట్లు మాత్రమే మిగిలాయి. అతని మనస్సు పిల్లి కోసం తల్లడిల్లింది. అతని తల్లి అతన్ని త్వరగా అక్కడి నుండి తీసుకువెళ్ళింది. వారు నివసించడానికి కొత్త ఇల్లు వెతుక్కోవాలి, అలాగే పాఠశాల కోసం బట్టలు కూడా కొనుక్కోవాలి. త్వరలోనే అక్కడి నుండి శిథిలాలను తొలగించడం మొదలైంది. రచయిత అక్కడికి వెళ్తుండేవాడు. అతను ఎప్పుడూ తన పిల్లి గురించే ఆలోచించేవాడు. ఆ పిల్లి తన పైకి ఎక్కి తన జేబులో ఎలా నిద్రపోయేదో అతను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. రచయిత కష్టాలు అందరికీ తెలిశాయి, కొత్త స్నేహితులు దొరికారు. త్వరలోనే అందరికీ రచయిత దయనీయ స్థితి గురించి తెలిసింది. విద్యార్థులు అతన్ని వ్యాయామశాలకు తీసుకెళ్లడానికి అతని చుట్టూ చేరారు. రచయిత ఆశ్చర్యపోయాడు. త్వరలోనే అతనికి విషయం అర్థమైంది. లోపల ఉన్న టేబుల్ మీద పాఠశాలకు సంబంధించిన వస్తువులు కుప్పగా ఉన్నాయి. నోట్బుక్లు, బట్టలు, జీన్స్, టాప్స్, స్వెట్సూట్స్ వంటివి అందులో ఉన్నాయి. రచయిత భావోద్వేగానికి లోనయ్యాడు. అందరూ తనను పలకరించడానికి రావడంతో అతనికి చాలా ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తనను ఎప్పుడూ కలవని వారు కూడా వచ్చారు. ఆ రోజు అతను చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. జీవితం మళ్లీ మునుపటిలాగే బాగుపడింది. 1 నెల తరువాత రచయిత తన ఇంటి వద్ద ఉన్నాడు. అది పునర్నిర్మించబడుతోంది. పాఠశాల నుండి అతని 2 స్నేహితులు అతన్ని చూడటానికి వచ్చారు. తన చుట్టూ ఉన్న అద్భుతమైన మనుషులందరినీ కలుపుకోవడానికి ఆ అగ్ని ప్రమాదమే కారణమైంది. తన జీవితం మళ్లీ సాధారణ స్థితికి వస్తోందని అతను గ్రహించాడు. ఇంతలో ఒక స్త్రీ అతని దగ్గరకు వచ్చింది. ఆమె దగ్గర ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి అతనిదేనా అని ఆమె రచయితను అడిగింది. రచయిత వెంటనే ఆమె దగ్గర నుండి పిల్లిని తీసుకున్నాడు. ఆ పిల్లి సంతోషంతో శబ్దం పర్ చేసింది. రచయిత స్నేహితులు అతన్ని ఆలింగనం చేసుకున్నారు.
ఆ పిల్లి విషయానికి వస్తే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అది భయంతో పారిపోయింది. అది ఆ స్త్రీకి దొరికింది. దాని మెడలోని కాలర్పై రచయిత ఫోన్ నంబర్ రాసి ఉండటంతో ఆమె ఫోన్ చేసింది. రచయిత తన స్నేహితులతో కూర్చున్నాడు. పిల్లి అతని ఒడిలో ముడుచుకుని పడుకుంది. ఏదో కోల్పోయామన్న బాధ, విషాద భావనలు మాయమయ్యాయి. తన జీవితం పట్ల, తన కొత్త స్నేహితుల పట్ల అతను ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నాడు. అలాగే ఆ అపరిచితురాలి దయకు, తన పిల్లి సంతోషపు శబ్దానికి కూడా అతను ఎంతో సంతోషించాడు. పాఠం యొక్క నీతి: ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్, అ హౌస్ ఇస్ నాట్ అ హోమ్. పాఠం యొక్క ముఖ్య నీతి ఏమిటంటే, నిజమైన ఇల్లు అనేది కేవలం గోడలు, ఫర్నిచర్ మరియు వస్తువులతో కాకుండా ప్రేమ, అనుబంధాలు, శ్రద్ధ మరియు మద్దతుతో తయారవుతుంది. కష్టాలు మరియు నష్టాలు ఎదురైనప్పుడు కుటుంబం, స్నేహితులు మరియు సమాజం చూపించే దయ మనకు బలాన్ని ఇస్తుందని, ఆశతో జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి సహాయపడుతుందని కూడా ఇది బోధిస్తుంది. ఇతరుల నుండి లభించే మద్దతు, జాలి మరియు దాతృత్వం, భయం, ఒంటరితనం మరియు అభద్రతా భావాన్ని జయించడానికి సహాయపడతాయి. ఈ మానసిక మద్దతే ఒక భవనాన్ని, హౌస్, నిజమైన నిలయంగా, హోమ్, మారుస్తుంది.